హిందూపురం ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా కేఎన్ పల్లి సురేష్ నామినేషన్. హిందూపురం ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా గుడిబండ మండలం కేఎన్ పల్లి సురేష్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మడిసిర టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముద్దనకుంట ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్ కుమార్కు చంద్రబాబు ప్రకటించిన సునీల్ను కాదని నాన్ లోకల్ ఎంఎస్ రాజుకు బీ ఫారం ఇవ్వడం నిరాకరిస్తూ దీనికి కారణమైన ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథికి ఈ ఎన్నికల్లో సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమై మడిసిర నియోజకవర్గంలో అత్యధిక శాతం జనాభా ఉన్న కంచికొట్ట ఒక్కలిగా వర్గానికి చెందిన తాను ఈ ఎన్నికల్లో ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి, పేపర్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. హిందూపురం పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కేన్పల్లి సురేష్ అని నేను ఈరోజు నామినేషన్ వేయడానికి మడక్సిర నియోజకవర్గం నుంచి వచ్చాను. ఎందుకు మేము ఈరోజు ఇండిపెండెంట్గా వేయాల్సి వస్తుందంటే, దాదాపు మా కాన్స్టిట్యుయెన్సీలో కొత్త జనాభా లెక్కల ప్రకారం 80,000 దాకా ఒక్కలిగా కులస్తులు 80,000 దాకా ఉన్నాం. మాకు ఏ పార్టీ నుంచి కూడా ప్రాధాన్యత ఇప్పటి వరకు రాజకీయంగా, సామాజికంగా మాకు ప్రాధాన్యత లభించలేదు. ఇన్ని రోజులు వేరే వాళ్ళకి మేము ఊడిగం చేసామే తప్ప మా కులస్తులకి ఎప్పుడో 30 ఏళ్ళ కిందట జరిగిన న్యాయం తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా మాకు న్యాయం చేయలేదు. మేమందరూ కూడా అత్యధికంగా ఒక్కలిగలు తెలుగుదేశం పార్టీ వింటున్నాం. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాలు మొత్తం అందరినీ కూడా ఆలోచించే విధంగా అందరినీ ఒక ధోరణికి తీసుకొచ్చింది. కాబట్టి మేమందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కలిగలంతా ఏకదడ్డిపై నిలిచి ఈరోజు ఒక్కలిగా ద్రోహులుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తగిన బుద్ధి చెప్పడానికి డిసైడ్ చేసుకొని ఈరోజు మేము ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వచ్చాం. ఇప్పుడు మడసిరలో అభ్యర్థిని మార్చినారు కదా, దానికి సంబంధించిన చాలా దారుణం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీ కోసం గత 40 సంవత్సరాలుగా మా కుటుంబాలు, మా తాతలు, మా తండ్రులు, మేము తెలుగుదేశం పార్టీ జెండా మోసాం. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చెప్పినా కూడా మేము పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రతిరోజు చేశాం. అలాంటి పార్టీ ముందు డాక్టర్ సునీల్ కుమార్ గారికి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చాలా మంచి పర్సెంటేజ్ వచ్చిందని చెప్పి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, వాళ్ళ నాన్న కూడా ఈరన్న చాలా సౌమ్యుడు, అందరికీ మంచి పని చేశాడు. అలాంటి వ్యక్తి కుమారుడికి టికెట్ ఇచ్చి అదే లోకేష్ బాబు శంకారావం ప్రోగ్రాంకి వచ్చినప్పుడు భుజం మీద చేసి మా తమ్ముడిని గెలిపించండి అని చెప్పాడు. మేమందరూ నమ్మాం. 60 రోజులు పార్టీ కోసం టికెట్ ఇచ్చిన తర్వాత 60 రోజులు మేము పార్టీ కోసం పనిచేస్తే లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తాలూకాలో కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కరిని కూడా అడగకుండా తన సొంత నిర్ణయంతో చాలా డిమాండ్లకు తొలగి ఎక్కడో ఉన్న ఎంఎస్ రాజుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఏం అవసరం ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు ఆయనకు తెలియవు. అక్కడ మా మడక్సిర అనేది వెనుకబడిన ప్రాంతం. అక్కడ చాలామందికి తెలుగు రాదు, కన్నడ మాట్లాడతారు. భాష మీద పట్టలేదు, అక్కడున్న ప్రాంతాల మీద పట్టలేదు. ఆయన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు బాగా మాట్లాడదని చెప్పి ఆయన అక్కడ ప్రజలుంటే ఆయనకు టికెట్ ఇవ్వండి, పార్టీ కోసం కష్టపడ్డాడు. కానీ మడక్సిరానే మీరు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని చెప్పి, అది కూడా మీరు ముందుగా ఎంఎస్ రాజు గారికి టికెట్ ఇచ్చింటే మేము ఎవరు తిరుగుబాటు చేసేవాళ్ళం కాదు. ఒక వ్యక్తికి, దళితుడికి, అక్కడ ఒక బలహీనమైనటువంటి వ్యక్తికి టికెట్ తీసుకొస్తే ఆయన ఆర్థికంగా వెనుకబడి ఉంటే డప్పో సప్పో తీసుకొచ్చి ఆయన పార్టీ 40 రోజులు కార్యక్రమాలు చేసినాడు. మధ్యలో కానీ మినిమం ఆయన పిలిపించి సర్ది చెప్పి నీకేదో న్యాయం చేస్తామని కూడా చెప్పకుండా ఏకపక్షంతో ఆయన టికెట్ మార్చేసి బీ ఫార్మ్ ఇవ్వడం అనేది ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ, మడక్సిర ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళకి, ఈ కుట్రకు కారణమైనటువంటి ఎంపీ గారికి, అక్కడ లోకల్ నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పిస్తామని చెప్పి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం నేర్పించడానికే మా వర్గం యొక్క, మా కులం యొక్క వాళ్ళు ఎంతున్నామో, మా బలమేంటి అనేది సరి చూపించాలని చెప్పి మేమందరూ కూడా బయట రావడం జరిగింది. ఇది చాలా లేట్గా మేము డిసిషన్ తీసుకున్నాం కాబట్టి హడావుడిగా వచ్చాము. ఇంకా రేపటి ముందు రోజుల్లో ఎలా ఉద్యమం ముందుకు పోతుంది, అలాగే మేమే కాదు మాతో పాటు ఎస్సీ కులస్తులు ఉన్నారు, లింగాయత్స్ ఉన్నారు, యాదవ కులస్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అన్ని కులాలను కలుపుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు కూడా తగిన మెజార్టీ వచ్చే విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. +1+4 సరిపోతుంది. మీరు వచ్చేలా నువ్వు వచ్చేలా